సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సామాన్య మధ్యతరగతి వర్గాలకు అన్న క్యాంటీన్లు అన్నవి అన్నపూర్ణ లాంటివి. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే వైకాపా అధికారంలోకి రావడంతో ఈ అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. అంటే అటు రాజకీయ ప్రజలు కావచ్చు, లేకపోతే మరీ ఇతరత్ర కావాలన్నా కావచ్చు. కానీ ఈ అన్న క్యాంటీన్ల మూసివేతతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఉన్నాము. ఈ అన్న క్యాంటీన్ల ఏర్పాటు నేపథ్యంలో ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఈ అన్న క్యాంటీన్లు అనేవి మళ్ళీ అంటే ఆగస్టు 15 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలా మంచి శుభతరుణం అండి. నా శిక్షణ సంస్థ ఇక్కడే ఉంది. నేను దాదాపు 2003 నుంచి ఇక్కడ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అన్న క్యాంటీన్ వచ్చినప్పుడు చాలా మంది ఆటో కార్మికులు కావచ్చు, ఇక్కడ ఉన్న హమాలీలు కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మంది కూలి పనికి వచ్చేవాళ్ళు, దినసరి కూలీలు, లేబర్, వీళ్ళందరికీ ఈ క్యాంటీన్ వ్యవస్థ అంటే ఇక్కడ ఎక్కడ కూడా హోటల్ వ్యవస్థ ఏది లేనందువల్ల బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం, అది కాదు దాదాపు మినిమం 100 రూపాయలు లేదు ఈరోజు భోజనం వచ్చింది. అలాంటిది ఒక 5 రూపాయలకి అన్నం పెట్టడం అనేది చాలా మహత్తరమైన గొప్ప అవకాశం. ఇలాంటిది మళ్ళీ ప్రారంభించడం అనేది మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. అంటే పేదవాడు భోజనం చేయడానికి దాదాపు సంపాదించిన డబ్బులో దాదాపు సగభాగం భోజనానికి ఖర్చు పెట్టే పరిస్థితి మా ఈ సందర్భంలో 5 రూపాయలకి అన్నం పెట్టడం అనేది, కడుపు నిండా అన్నం పెట్టడం అనేది చాలా మంచి తరుణం. మేము స్వాగతిస్తున్నాం. ఇలాంటి అన్న క్యాంటీన్ చాలా చోట్ల ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం తినేలాగా చేస్తే బాగుంటుంది. అన్న క్యాంటీన్లను మళ్ళీ ఆగస్టు 15 నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చేయడం వల్ల చాలా సంతోషం ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రజలకు కూడా చాలా మేలు అవుతుంది ఇది చేయడం వల్ల. ఇంతకుముందు కూడా 5 రూపాయల భోజనము బాగా ఉంది. ఇప్పుడు కూడా ఎంతోమంది వచ్చి కూడా ముస్లిం వాళ్ళు వచ్చి ఎంతోమంది వెనక్కి కూడా పోయినారు. వాళ్ళ కోసం కూడా పనికి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వాళ్ళకి, ఎంతమంది అనాథ వాళ్ళకి కూడా పనికి వస్తుంది. 5 రూపాయలకి టీ కానీ రాదు. భోజనం పెట్టడం అంటే ఇక్కడ ఈ ఏరియాకి పోయేటప్పుడు ఉండదు. వాళ్ళు అనకుండా అక్కడ పోయేటప్పుడు నిన్న ఆపి తినిపోతారు. 5 రూపాయలకి బాగుంటుంది. అంటే మీరు గతంలో ఎప్పుడైనా ఇందులో తిన్నారా? పోయిన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది భోజనం? బాగుంటుంది. పొద్దున టిఫిన్ కానీ ఇడ్లీలు, పూరి, భోజనం మధ్యాహ్నం, సాయంత్రం 6:30, 7కి బాగుంటుంది. అంటే క్వాలిటీ ఉంటుందా భోజనంలో? క్వాలిటీ ఉంటుంది. 5 రూపాయలకి ఆడ టీ కానీ వస్తుంది. 10 రూపాయలు టీ. ఎప్పుడైనా భోజనాలు హోటల్లో చేయాలంటే 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టాలి. గతంలో 2014 నుంచి 2019 వరకు అన్న క్యాంటీన్లు నడిచినాయి. అప్పుడు పేద బలహీన వర్గాలు ఇక్కడ ఈ ఏరియాలో మెయిన్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కార్మికులు పొద్దున్నే వాళ్ళు ఏం తయారు చేసుకోకుండా విధులకు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఒక 5 రూపాయలకు మనం ఈ రోజుల్లో టీ రాదు, వాళ్ళు పనులు చేసుకొని వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు. పేద వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు గతంలో నిర్వహించినట్లే ఇప్పుడు మళ్ళా 2024లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా పునరుద్ధరించినారు. ఈ ఆగస్టు 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ కార్మికులు, బడు బలహీన వర్గాలు జీవిస్తున్నారు. ఇక్కడ సమ్ ఏరియా, ఈ ఏరియా ముజఫర్ నగర్, కల్లూరు ఎస్టేటు, ఈ కల్లూరు ఏరియాలో అంతా పేద వర్గాలు జీవిస్తున్నాయి. ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు 3 పూటలు కనీసము వాళ్ళు పనులు చేసుకొని ఇంటికి పోయి చేసుకోలేని టైం కూడా ఉండదు. ఇక్కడ వచ్చి భోజనం చేసి సుఖంగా ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు తలారి కృష్ణ నాయుడు, ముజఫర్ నగర్. మొత్తం మీద నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దైనందిన జీవితం అనేది అత్యంత భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక వ్యక్తి టిఫిన్ చేయాలంటే ఒక 50 రూపాయలను వెచ్చించక తప్పని పరిస్థితి. అంతే కాకుండా ఒక పూట ఒక వ్యక్తి భోజనం చేయాలన్నా కూడా కనీసం హోటల్ వెళ్తే ఒక 100 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 రూపాయలకి, అది సైతం అత్యంత నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రజల్లో తీవ్ర హర్షం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ నాగేశ్వర్, నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.